హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తెల్లారి అనమాట. ఎలక్ట్రీషియన్స్ మొన్న వచ్చారు కదా, ఆల్మోస్ట్ టోటల్గా ఇల్లంతా క్లీన్ చేశాను. కిచెన్ ఒకటి కొంచెం పెండింగ్ ఉందన్నమాట. ఆ కౌంటర్ టాప్ మీద పెట్టిన ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం క్లీన్ చేస్తున్నాను. చాలా దుమ్ము పట్టేసాయండి. అంటే డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు కదా, డస్ట్ అంతా లేసి చిమ్నీ మీద ఈ వస్తువుల మీద చాలా చాలా పట్టేసింది. ఇంకొకటి క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రతిరోజు మీకు ఒక్కొక్కటి క్లీనింగ్, ఒక టిప్పు అండ్ ఒక మేక్ ఓవర్, అట్లా ఒక కుకింగ్, ఇట్లాంటివన్నీ మిక్సప్ అయ్యి అయితే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వ్లాగ్స్ని అయితే ఆదరించండి. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీకు తోచిన కామెంట్, హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ నాకు మీ కామెంట్ అయితే పెట్టేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో కూడా నిన్నట్లుగానే ఆ వీడియోలో ఎలా అయితే అందరికీ రిప్లైస్ ఇచ్చానో ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ మీ సజెషన్స్ అయితే నాతో షేర్ చేసుకోండి. అండ్ చాలామంది నన్ను ఇంటికైనా బడ్జెట్ వీడియో అయితే అడుగుతున్నారనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చిందండి అది బడ్జెట్ది. సో మీ ముందుకైతే త్వరలోనే తీసుకొని వస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి ఉన్న డ్రీమ్ అనమాట, ఓన్ హౌస్ అనేది. ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వస్తున్నాను కదా, డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మేము చేసిన సేవింగ్స్ ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతాయన్న చిన్న ఉద్దేశం అనమాట. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ మీద అన్నీ ఇవే పెట్టాను, నాకు మోస్ట్లీ యూజ్ అయ్యేవి. లైక్ కుక్కర్ ఒకటి, ఓవెన్ అయితే కంపల్సరీ అక్కడే పెట్టాలి. అండ్ ఇది రోటీ మేకర్ ఉంది కదండి, చపాతీ పిండి కలిపేది, అది స్టాండ్ మిక్సర్, అది కూడా పెట్టాను అనమాట. ఎగ్ బాయిలర్ పెట్టుకున్నాను. అగారో బ్రాండ్ నుంచి జ్యూసర్ కూడా వచ్చిందండి నాకు. నేను అది ఒకసారి వాడిన తర్వాత దానికి రివ్యూ అనేది మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. ఈ సమ్మర్కి మంచిగా యూజ్ అవుతుంది. నేను ఎలా ఉంది ఏంటి, అసలు క్లీనింగ్ బాగుందా లేదా, ప్రతిదీ కూడా నేను డీటెయిల్డ్గా వాడిన తర్వాత నాకు బాగా అనిపిస్తే డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తానండి. బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే ఏమైనా లూటుపాట్లు ఉంటే మాత్రం డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా కౌంటర్ టాప్ మీద పెట్టిన ఎలక్ట్రానిక్ వస్తువుల మీద దుమ్మంతా క్లీన్ చేశాను. తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను. ఇంక రాగులు కూడా బయట పెట్టానండి. వీటిని కూడా కొంచెం మిక్సీ పట్టి అది పిండి అయితే స్టోర్ చేసుకోవాలి. చాలా డేస్ అయిపోతుంది. ఇవి వేపి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని అలా ఉంచైతే చాలా చాలా డేస్ అయిపోతుంది. పిండి పట్టాలన్నమాట. అసలు పొడి పైకి రాలుతుంది కదండి డ్రిల్లింగ్ వేసేటప్పుడు, అదైతే చాలా జిడ్డులాగా పట్టేసింది అనమాట. నీట్గా తుడుస్తూ ఉన్నాను. ఇంకా ఈ గ్రానైట్ చాలా షైనింగ్ రావాలండి. రోజు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఇంకా అది వచ్చేసిద్ది. కొంచెం తెల్లగా మచ్చలుగానే కనబడుతుంది ఎంత క్లీన్ చేసినా. తడి ఉన్నప్పుడే బ్లాక్గా మంచిగా కనబడుతుంది. మళ్ళీ తడారితే కొంచెం వైట్గా సున్నంగా పేరుకుపోతుంది అనమాట. అది వాడుకలో మంచిగా అవుద్ది అని చెప్పారు. పాలిష్ పట్టించాము మేము ఆల్రెడీ. పాలిష్ పట్టింది మళ్ళీ పెయింట్లు వేసేటప్పుడు ఎక్కి దిగి దీని మీద డస్ట్ అలా చాలా ఉండి అలా అయిపోయిందనమాట. అంతే, ఇంకా రెగ్యులర్ వాడకంలో అది పోయిద్ది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఏం పాలిష్ పెట్టే ఉద్దేశం కూడా లేదు. అండ్ మార్బుల్స్ కూడా మేము స్టార్టింగ్లోనే మొత్తము ఫినిషింగ్తో సహా పెట్టించామన్నమాట. మా పాలిష్ అందరూ పెయింట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ టచ్ అనేది ఇస్తారు. మేము అలా ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే జారినట్లుగా అయిపోతాయి, బాగా స్మూత్ వస్తాయంట. మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత మార్బుల్స్ అనేవి సానబట్టించవచ్చంట, అది పాలిష్ చేయించవచ్చంట. ఇంక మేమైతే ఫస్ట్ చేయించింది, తర్వాత ఏం చేయించలేదన్నమాట. స్టవ్ చాలామంది మార్చేయమన్నారు. లేదండి, స్టవ్ చాలా బాగుంది. ఆ సైడ్కి జస్ట్ పెయింట్ ఒకటి పోయింది అంతే. పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఉంది, బర్నర్స్ అంటే ఫ్లేమ్ మంచిగా వస్తుంది అనమాట. మార్చే ఉద్దేశం అయితే ఏమీ లేదు. సో చూస్తాను, ఒకవేళ అది అగ్లీగా ఉంది, ఏమైనా ఫ్లేమ్ని తేడా వస్తే అప్పుడు మారుస్తాను. ఇప్పుడంతలో అయితే మార్చే ఉద్దేశం అయితే లేదనమాట. కిచెన్ టవల్స్ నేను మీషోలో పెట్టానండి. వచ్చాయి 2 బండిల్స్ వచ్చాయి. 110 రూపీస్ ఏమో అయింది నాకు. సో బాగున్నాయి. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఈ కిచెన్ టవల్స్ అయితే యూజ్ చేయలేదనమాట. బట్ చాలా బాగున్నాయి యూజ్ చేయడానికి. ఒక టవల్ తీసామంటే నాకైతే 1 వీక్ ఏమవుతుంది, దీన్ని ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నాను. డస్ట్ అంతా క్లీన్ చేయడానికి, స్టవ్ మీద ఏమైనా పడ్డా కూడా క్లీన్ చేయడానికి ఆ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఎప్పటి నుంచో డ్రీమ్ అండి, పెద్ద కౌంటర్ టాప్ ఉండాలి, చక్కగా వండినవి పెట్టుకోవాలి, వండడానికి రెడీ చేసుకునేవన్నీ పెట్టాలి, ఇట్లా చాలా చాలా ఇష్టం అనమాట. సో అలా నాకు కావాల్సినట్టుగా నా కిచెన్ ఉంది. సో మంచిగా అనిపిస్తుంది నా కిచెన్లో నేను వంట చేసుకుంటున్నా, ఏమైనా పనులు చేసుకుంటున్నా కూడా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. నేను అద్దెకున్న వాటిల్లో కూడా కౌంటర్ టాప్ స్టవ్ పట్టేంతవరకే ఉంటుంది.
కనీసం షింకులో తోమిన అంట్లు పక్కన ఒక బుట్ట పెట్టి అందులో వేసుకున్నంత ప్లేస్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలా లేదనమాట. నాకు నచ్చినట్టుగా ఉంది. నా కిచెన్ అయితే చాలా చాలా హ్యాపీ. ఏ పని చేస్తున్నా కూడా నా కిచెన్లో నేను ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ కిచెన్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ రూమ్ దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేశానండి క్లీనింగ్ అనేది. బెడ్షీట్లు ఎత్తేసి పక్కంతా దులిపేసి ఇల్లు ఉడ్చడం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. చాలా పనులు ఉన్నాయి. నిన్న లైవ్ కూడా చేశాను, ఈరోజు లైవ్ చేయలేదు. అంటే ఇవాళ మీకు వీడియో రిలీజ్ అవుతుంది కదా, ఈరోజు లైవ్ అనేది చేయలేదు. నిన్న శనివారం రోజు లైవ్ చేశాను. సో కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి, అవన్నీ ప్యాక్ చేయాలన్నమాట. పైనకి వెళ్ళి సపరేట్ చేసి లైవ్లో చూపించినవి మడతలు అవి పెట్టాలి కదా, అవన్నీ మడత పెట్టేసి వేటి ప్లేస్లో వాటి పెట్టాను. అడ్రస్లు రాశాను అంతే. ప్యాకింగ్లు అయితే ఇంకా అవ్వలేదు, ఆ పని ఒకటి పెండింగ్ ఉంది. సో అది నిదానంగా సాయంత్రం అలా చల్లగా పైకి ఎక్కేసి మొక్కలకి నీళ్ళు పోసి తర్వాత అవి రాసి ప్యాక్ చేద్దామని చెప్పేసి ఇంకా కిందికైతే వచ్చేసామన్నమాట నిన్న నైట్. ఇంక ఇవి పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక ముద్ద తినేసి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్ళి ఆ పనులు అయితే చేసుకుంటాను. అండ్ నేను లావ్ అవుతున్నాను చాలామంది పెట్టారు. నిజంగానే నేను లావ్ అవుతున్నాను. మళ్ళీ ఏమైందో ఏంటో నాకే తెలియదు. వెయిట్ గెయిన్ అయితే అయ్యాను, 3 kgs పెరిగాను అనమాట. వెళ్ళాలి హాస్పిటల్కి, వెళ్ళి చూపించుకుంటాను. నాకు ప్రాబ్లం ఉందండి యూట్రస్ది. అందుకే నేను ఏదో పెద్ద రోగంతో అయితే ఏం బాధపడట్లేదు, సఫర్ అవ్వట్లేదు. చిన్న చిన్నవి ఇవి, కాకపోతే నెగ్లెక్ట్ చేయొద్దనమాట, పెద్ద వాటికి దారి తీస్తాయి. అందుకే ఏ చిన్నదైనా మీతో షేర్ చేసుకుంటాను. మీకు అలా చెప్పిన ప్రతిసారి ఏదో రోగిష్టిది చెప్పినట్లుగా ఫీల్ అయ్యి ఎప్పుడు బాగోలేదంటావు అది ఇది అని చెప్పేసి పెడుతున్నారు. ఇవి ప్రతి ఆడవాళ్ళలో కామన్గా వచ్చే థింగ్స్ అనమాట. నెగ్లెక్ట్ చేస్తే ఇంకా వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో అలాంటిదే నా ప్రాబ్లము. వెళ్తానండి, వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే నాది క్యూర్ అయ్యే ప్రాబ్లం అనమాట. ఆల్రెడీ నేను ఇది ఫేస్ చేసి తగ్గించుకొని ఉన్న ప్రాబ్లమే అనమాట. సో ఏమీ ఇదవ్వదు. ఇంతే, దీని గురించి ఇంకెక్కువ ఇది ఏం చెప్పలేను. సో ఇప్పుడు కాదు, ఇంకొక 4 days అయితే అయిపోయిద్ది. ఇంకా మేము ఏమనుకున్నామంటే ఈరోజు మేము రోజా ఉన్న వాళ్ళందరికీ దావత్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట, నేను నాగి. దానికి సంబంధించిన షాపింగ్ కూడా చేసి వచ్చాము నిన్ననే. అన్నీ తీసుకొచ్చుకున్నాం సరుకులు అవి. తీరా ఇవాళ ఏం జరిగిందంటే మా సందులో ఒకరిది హకీకా ఉంది, పుట్టింటికల ఫంక్షన్ అనమాట. సో వాళ్ళు మధ్యాహ్నం పెడతా అనుకున్నారు. సో మేము సాయంత్రం రోజుదారులకి పెట్టచ్చు అని అనుకున్నాము, రోజాదారులకి. కానీ వాళ్ళు ఏం చేశారు, మధ్యాహ్నం ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళు సాయంత్రంకి షిఫ్ట్ చేశారనమాట. సో ఇంకా అందరు సందులో వాళ్ళంతా సాయంత్రం వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఇంకా నన్ను రేపు పెట్టుకోమన్నారనమాట. ఇంకా అట్లా ఇంక ఇవాళ అవ్వలేదు. మండే రోజున రోజా ఉన్న వాళ్ళందరికీ మా ఇంట్లో భోజనాలు. సో మేమైతే ప్రతి సంవత్సరం దగ్గర ఇది 4th year అనుకుంటాను. 4 years నుంచి వెళ్ళి ఖచ్చితంగా రోజా ఉన్న వాళ్ళకి మేము వండి వాళ్ళకైతే పెడతా ఉంటాం. ఇఫ్తార్ విందు అయితే మేము ఇస్తామన్నమాట. సో అలాగే ఈసారి కూడా ఇస్తున్నాము. మొత్తం సరుకులు తెచ్చుకున్నాం కానీ ఇంక ఇవాళ అవ్వలేదు. కొత్తిమీర, గోంగూర ఇవన్నీ తీసుకొచ్చాను. అవన్నీ రిల్లేసి వాటిని అయితే చక్కగా స్టోర్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఆకుకూరలు కాబట్టి పాడైపోతాయి. సో అవైతే స్టోర్ చేసుకోవాలి, ఆ పని ఒకటి ఉంది. ఇంక ఇల్లంతా జిమ్ముకుంటూ వస్తున్నాను. ఈరోజు సండే కానీ ఇంకా మేము నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోవట్లేదు అనమాట. ఎందుకనంటే రేపు ఇంట్లో భోజనాలు కాబట్టి ఇంక ఈ పూట అయితే ఏం తేవట్లేదు. కూర అయితే పప్పు చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ నిన్న కాక మొన్ననే పప్పు అనమాట. మా ప్రిన్స్ అమ్మ ఇంక ఇప్పటి నుంచి మెన్యూ అడుగుతూ ఉంటుంది. టిఫిన్ అయిపోయి ఒక 1 hour అలా అయిందంటే మమ్మీ ఏం వండుతావు. ఇప్పుడు వచ్చేసి అదే క్వశ్చన్ అడుగుతుంది అనమాట, ఏం వండుతావు మమ్మీ అని చెప్పేసి చెప్పాను. పప్పు చేస్తానమ్మా, ఆమ్లెట్లు వేస్తాను, కావాలంటే చికెన్ రేపు తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా ప్రిన్స్ అమ్మకి చెప్పాను అనమాట. ఇల్లంతా చిమ్మిన తర్వాత చెత్త అయితే ఎత్తేసాను. ఇంట్లోకి డస్ట్ చాలా వస్తుందండి. మాది ఇంకా సందంతా బాగు చేసాము. అప్పుడు మట్టి నేల ఉంటే ఇంకెంత వచ్చేదో. ఇసుక అయితే కాళ్ళతో అయితే చాలా వస్తూ ఉంది. చూసి మంచిది గ్రీన్ మ్యాట్, అంటే కొంచెం కాళ్ళ డస్ట్ అంతా ఆగిపోయేలాగా గుమ్మంలో ఒక మ్యాట్ వస్తుంది చూడండి, గ్రాస్ కూడా కాదు, గ్రీన్ టైప్లో కొంచెం ముళ్ళులుగా పైకి వచ్చి ఉంటుంది అనమాట ఆ మ్యాట్. అదేంటంటే డస్ట్ అంతా అక్కడే ఆ మ్యాట్లోకి ఆగిపోయిద్ది. సో అది తీసుకోవాలి. మొన్న వెళ్ళినప్పుడు మ్యాట్లు చాలా తీసుకున్నాను డీమార్ట్లో. ఇది ఎలా అంటే ఇలా ముళ్ళులాగా పైకి ఉన్నది కాకుండా దాంట్లోకి వెళ్ళేలాగా కలిసిపోయేలాగా ఉన్నది, అంటే మెలికలుగా ఉంటుంది, అలాంటిది తీసుకున్నాను. అది కూడా పనిచేయదు. అలా ముళ్ళులాగా పైకి ఉన్నదైతే కొంచెం మంచిగా డస్ట్ అంతా కలెక్ట్ చేసేది. సో మ్యాట్ అయితే అది తీసుకోవాలి అనుకున్నాను. ఇంక ఇల్లంతా చిమ్మిన తర్వాత కాలు చేతులు కడిగేసుకొని ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకా బియ్యం డబ్బా నేను అమ్మ ఇచ్చింది అల్యూమినియంది డబ్బా ఉంటే అందులో పోసాను అనమాట. మామూలుది 25 kgలది డబ్బా, 25 kg కూడా కాదు, 50 kgలది మా ట్యాంకీ ఉంది, కానీ అది యూజ్ చేయట్లేదు.
ఇంక ఇందులో అయితే పోసుకున్నాము. ఇంతకుముందు అయితే మేము 5 కేజీలు అట్లా తెచ్చుకునే వాళ్ళం, కానీ ఇంకా ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 25 కేజీల బస్తాలా తీసుకొస్తున్నాం అనమాట. అంతకుముందు కలిసి వచ్చేది కాదు, బట్ ఇప్పుడు మంచిగానే ఉంది. ఎందుకంటే కలిసి వచ్చేది కాదంటే ఎక్కువ బియ్యము మేమిద్దరం మనుషులమే అవి ఎక్కువ అయిపోయి పురుగు పట్టడం అట్లాంటివి జరిగేది, కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు, మంచిగానే ఉన్నాయి బియ్యం అయితే ప్రస్తుతానికి. మరి చూడాలి ఈ 25 కేజీల బస్తా మాకు ఎన్ని రోజులు వచ్చిద్దో. మేము కొంచెం రైసు తక్కువగానే తింటామన్నమాట. ఇంకా నాకు, ప్రిన్సీకి, నాగికి, మా కదీర్ ఉన్నాడుగా వాడికి నలుగురికి అందులో వండుతున్నాను అనమాట. కొంచెం తక్కువగానే తింటామన్నమాట. పైన ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటాం, టిఫిన్లు కానివ్వండి ఇంకేమన్నా స్నాక్స్ ఆ టైపు ఫ్రూట్స్ కన్నా అవి ఎక్కువ తీసుకుంటున్నాం. అందుకనే ఇంకా బియ్యం కడిగేసి కాసేపు నానబెడదామని పక్కన పెట్టేసి ఇదిగోండి రాగుల పని అయితే చూస్తున్నాను. ఇవి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. ఇంక ఇవి మిక్సీ పట్టడం కంప్లీట్ అయిపోతే చక్కగా రోజు పొద్దున్నే జావా చేసేసాను అనుకోండి. పొద్దున్నే జావా తాగేస్తే ఇంకా టిఫిన్ తీసుకునే ఇది ఉండదు. అంటే ఈ సమ్మర్ అంతా జావా లేదా ఏమైనా టిఫిన్లు చేస్తే టిఫిన్లో ఈ రాగి పిండి కూడా యాడ్ అయ్యేలాగా, చలువ కదండి రాగులు, అందుకనే. ఇంకా ఏంటంటే వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా రోజు తింటున్నాము, బాదం అవి నానబెట్టేసుకొని. సో పర్లేదండి, పాలు తాగుతున్నారు పిల్లలు, డ్రై ఫ్రూట్స్ తింటున్నారు, ఈ రాగులు అనమాట. ఇవి ఇలా అయితే ప్లాన్ చేసాము. సో ఇంకేమైనా హెల్తీగా పెట్టొచ్చు అని అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కాదను ఇది పెట్టు పిల్లలకి మంచిది అని అంటే ఖచ్చితంగా సజెషన్స్ అయితే ఇవ్వండి. పాలు కూడా ఇవ్వద్దంటున్నారు, గుడ్డు పెడుతున్నాను రోజు పిల్లలకి, అది కూడా ఇవ్వద్దంటున్నారు. ఒకళ్ళేమో పెట్టొచ్చు అని ఒకళ్ళు చెప్తున్నారు, కొంతమంది ఏమో పెట్టొద్దు అని చెప్తున్నారు. నేను చూసే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే డాక్టర్సే ఒకళ్ళు పెట్టొచ్చు అంటే ఒకళ్ళు పెట్టొద్దు అంటున్నారు. అసలు ఏమీ తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాము. పాలు గుడ్లు పిల్లలకి ఇవ్వాలి ఇవ్వకూడదు ఏం తెలియట్లేదు. అదేమంటే వాళ్ళకి కోళ్ళకి స్టెరాయిడ్స్ అవి వేస్తూ ఉంటారు, మంచిది కాదు, తొందరగా మెచ్యూర్ అవుతారు ఆడపిల్లలు, వద్దు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏమీ తెలియట్లేదు. అలానే గేదె పాలు దొరుకుతాయి అంటే మంచివి ఎక్కడ దొరకట్లేదండి మాకు. కొంచెం ఒక 4 to 5 కిలోమీటర్స్ అలా వెళ్తే ఉంటాయి, బట్ అక్కడ కూడా ఈ గేదె పాలు అనేది గ్యారంటీ లేదనమాట. సో అర్థం కావట్లేదు, చూడాలి, చూసి మరి పాలు తాపొచ్చో లేదో మళ్ళీ ఒకసారి కనుక్కొని వాటిని అయితే ఫాలో అవ్వాలన్నమాట. మా ఇంట్లో అనుకోండి, మా అమ్మోళ్ళ ఇంట్లోనే గేదెలు ఉంటాయి కాబట్టి అసలు టెన్షనే ఉండేది కాదు. మామూలుగా ఇక్కడ గేదెలకు కూడా ఇంజెక్షన్స్ అవి చేపిస్తూ ఉంటారంట పాలు ఎక్కువ రావడానికి వాటికి. మా ఇంటి దగ్గర అయితే అట్లాంటివి ఏమి ఉండవండి. ఈ తినే గడ్డి దగ్గరుండి వాటిని మేపడం కానీ అదంతా జరిగిద్ది. మరి ఇక్కడ చెప్తున్నారు, అది ఎంత మేరకు నిజం అనేది కూడా మనకు తెలియకుండా వాళ్ళని అయితే తప్పు పట్టడానికి లేదు. సిటీలలో అయితే గేదెలకు అలా చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఎవరి మాటలు నమ్మాలో ఏంటో కూడా ఏం తెలియట్లేదు. ఇంక రాగులు అయితే పిండి పట్టడం అయిపోయింది. మొన్న డీమార్ట్లో తీసుకున్న జార్స్ ఉన్నాయి కదండి, ఒక దాంట్లో అయితే ఫిల్ చేస్తాను. ఇంకా ఇంకొక బాక్స్కి అయింది, అది స్టీల్ డబ్బాలో స్టోర్ చేసేసి అదైతే రెగ్యులర్గా వాడడానికి ఇంకా స్టీల్ డబ్బా అయితే బయట పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పటి నుంచి వచ్చే రెగ్యులర్గా వచ్చే వీడియోస్ మాత్రం మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చెప్పాను కదండి, ఒక కుకింగ్ బ్లాగ్, టిప్స్, మేక్ ఓవర్ వీడియోస్, క్లీనింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నాదైతే డైలీ రొటీన్ బ్లాగ్స్ చూపించే ఛానల్ అండి. నా దాంట్లో ఇవే ఉంటాయి కంటెంట్. మీకు యూజ్ఫుల్గా అయ్యాయి అట్లా అంటే మీకు ఏది కావాలో, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి యూట్యూబ్లో చాలా ఉంటాయి. కొంతమంది రోజు ఆడవాళ్ళు ఇళ్ళల్లో చేసుకునే పనులే కదా, దీనివల్ల ఏం యూజ్ అని అంటారు. కానీ కొన్ని ఏంటంటే వేరే ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటే మనకి చెయ్యాలన్న ఉత్సాహం వస్తుంది అనమాట. అట్లా ఎవరన్నా మోటివేట్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే నేనైతే ఫస్ట్ నుంచే నా ఛానల్లో ఇవే ఉన్నాయి. సో అవే నేను చూపిస్తాను. ఎవరికైనా ఏదైనా కంటెంట్ కావాలి అని అంటే మాత్రం వాటికి సంబంధించినవి ఉంటే డెఫినెట్లీ అవి కూడా ఫాలో అయిపోండి. నా ఛానల్లో నేను షాపింగ్లో తక్కువే, ట్రావెల్ చేయడము తక్కువే, నా పిల్లల్ని చూసుకోవడం, నా ఇంట్లో బ్లాగ్స్ షేర్ చేయడం అంతే, అంతకు మించి అయితే ఏమి ఉండవు. ఇఫ్ పాసిబుల్ మంచి షాపింగ్ వీడియోస్ కూడా చేస్తే డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. అంటే షాపింగ్ అంటే బయటికి వెళ్ళి చేసేవేం కాదు, ఆన్లైన్లో నేనేమన్నా ఇంటికి సంబంధించి మేక్ ఓవర్కి సంబంధించి ఏమైనా తీసుకుంటే మాత్రం అవి డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. అది చెప్తున్నాను నేను. ఇంకా పిండి అయితే పట్టేసాను అనమాట. గ్లాస్ జార్లో ఒకటి, స్టీల్ బాక్స్లో అయితే కొంచెం వచ్చేసింది, అదైతే బయట పెట్టేశాను. ఇంకా రెగ్యులర్గా అది వాడిన తర్వాత ఈ గ్లాస్ జార్లో తర్వాత వాడడానికి ఉంటుంది. ఇంకా పప్పులు ఉప్పులు పోసుకోవడానికి నేను జాడీలు తీసుకున్నాను, బుడ్డవి.
పప్పులు కాదులేండి, కారము, మసాలా, ధనియాలు, పసుపు అలాంటివి వేసుకోవడానికి చిన్న జాడీలో, పెద్దదేమో కారంకి వాటికి యూజ్ చేయొచ్చు అని పెద్ద జాడీ ఒకటి తీసుకున్నాను. సో మీరు ఆ పక్కన చిమ్నీ పక్కన ఉన్న గ్లాస్ది బాగోలేదు చూడడానికి, కొంచెం అది మార్చు అన్నారు కదా. సో వాటిలోకే సో నిదానంగా అవి కూడా మార్చి అవి సర్దేటప్పుడు కూడా వీడియో తీసి మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఫస్ట్ చెవులకి కమ్మలు పెట్టుకోలేదు నేను, మొన్న బర్త్డే రోజు పెద్దవి పెట్టుకున్నాను అనమాట. సో అవి తీసాను, బరువుగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా పెట్టుకోవడం మర్చిపోయాను. నాగి తర్వాత గుర్తు చేస్తే ఇదిగోండి చిన్న అయితే సింపుల్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిండి పట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నం వెలిగించేసాను. అన్నం అవుతా ఉంది. ఇంక ఈలోపు పప్పు అయితే కడిగేసాను. ఇది 10 నిమిషాలు అలా నానిద్ది. ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. ఒక్కసారే వేస్తున్నానండి. కొన్నిసార్లు చింతపండు వేసినా, టమాటా వేసినా పప్పు ఉడకదు అది ఇది అంటారు, కానీ ఏమో అండి నేనైతే చింతపండు కూడా కలిపేసేస్తాను, మంచిగానే ఉడికిద్ది నాకైతే. ఇందులోనే కొంచెం ఒక చుక్క నూనె కూడా వేస్తాను అనమాట. ఒక 3 విజిల్లు వచ్చే కాడ 4 విజిల్ రానిస్తాను. పప్పు అయితే మంచిగా ఉడికిపోయిద్ది. సో మంచిగా మెదిపేసి ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటాను. ఈరోజు టమాటా పప్పే చేస్తున్నాను. కూరగాయలు కూడా అసలు ఏం తేవాలి, ఏం వండాలి, ఏం అర్థం కావట్లేదు. ఎంతసేపు మాకు కనపడే కూరగాయలు టమాటా పచ్చళ్ళు, పప్పులు, ఆ కోడిగుడ్లు, చికెను లేదంటే చిక్కుడుకాయ ఫ్రై, ఇంక ఇవి తప్ప ఏవి కనపడట్లేదు. మా వాళ్ళు ఏవి కూడా తినరనమాట. ఇంకా నాకు తినాలనిపిస్తే ఇంకా కాకరకాయ కారం చేసుకోవడము, ఈ పప్పుల్లో సొరకాయ, ఆకుకూరలు, తోటకూర ఫ్రై కూడా తింటారు మా వారు, కానీ మా పిల్లలు తినట్లేదు. ఇప్పుడు నిదానంగా అన్నీ అలవాటు చేయాలండి. వీటిని కూరగాయలు అనాలో ఏమనాలో కూడా ఏం తెలియట్లేదు. టమాటా తప్ప, టమాటా లేని కూర అయితే మా ఇంట్లో ఏది ఉండట్లేదు. ఖచ్చితంగా టమాటా మస్ట్గా ఉంటుందన్నమాట. మెయిన్ అదైతే అవాయిడ్ చేయాలండి. టమాటా నిజంగా వేస్తే ఓ పప్పులో వేసుకోవాలి, లేదంటే టమాటా కూరలో అంతే, లేదంటే టమాటా పచ్చడిలో. ఇంకా వేరే కూరలో కూడా కలిపేసి అయితే వండుకోవద్దని అయితే అనిపిస్తుంది నాకు. నేను ఏది వండిన టమాటా చిక్కుడుగాయ లేదంటే వస్తూ ఉన్నాయి. టమాటా లేకుండా అయితే కూరలు అయితే అవ్వట్లేదు. బట్ టమాటాని కొంచెం అయితే అవాయిడ్ చేయాలి, ఎక్కువ అయిపోతుంది. దానివల్ల స్టోన్స్ అవి వస్తాయంట, చూసి నిదానంగా తగ్గించాలి. ఇంకోటి పప్పు ఉన్నా కూడా రోజు డైలీ దాంట్లో ఏదో ఒక ఆకుకూర వేసుకొని హెల్తీగా తినడం అయితే చాలా మంచిది. నిదానంగా అది కూడా మార్చుకోవాలి. ఇంకా ఇంట్లో చింతపండు కూడా అయిపోయింది. మొన్న తెచ్చిన సరుకుల్లో చింతపండు ఉంటే అది కట్ చేసి అయితే పప్పులు అయితే చింతపండు కడిగి అందులో వేసేసాను. మామూలుగా అయితే నానబెట్టేసి గుజ్జు తీసి ఇనిపేటప్పుడు అందులో పోసి ఇనిపి తాలింపేస్తాను. ఇంక ఇప్పుడు అందులోనే వేసేస్తున్నాను అనమాట. ఇది ఎస్పీ చింతపండు, గింజలు అలాంటివి, తొక్కులు అలాంటివి ఏమీ లేవు, మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఇనిపిన తర్వాత కొంచెం తొక్కలు వస్తాయి కదా, అవి ఉంటాయి అంతే. కానీ మంచిగానే ఉడికిద్ది, అందుకే కలిపైతే ఇంకేసాను. 4-5 పండ్లు పెట్టుకోకుండా అందులోనే ఉడికిచ్చేస్తాను అనమాట. ఇంకా మీ ఇంట్లో సండే స్పెషల్ ఈరోజు ఏం చేశారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చింది, దానికి సంబంధించిన వీడియో చేశాను అనమాట. రివ్యూ లాగేం కాదులేండి, కాకపోతే ఎవరైనా కొత్తగా తీసుకోవాలంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా, అసలు నేను ఏమి చూసి తీసుకున్నాను, ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వాటర్ అయితే వేసేసాను అనమాట పప్పులో ఉడికించడానికి. నిదానంగా ఇంట్లో లేని వస్తువులు మనకి ఏవైతే ఖచ్చితంగా ఇవి అవసరము అనిపిస్తాయో ఆ వస్తువులు కూడా తీసుకుంటూ ఉన్నాను అనమాట ఒక్కొక్కటిగా. సో అవి ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను అనేది కూడా మీకు ముందు వీడియోస్లో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను. నా ఫ్యామిలీ అండి, మీతో చెప్పకపోతే ఎలా అండి, ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోతూ ఉంది, పప్పు కూడా పక్క అయితే పెట్టేశాను అనమాట. బట్టలు ఉన్నాయండి, ఉతికినవి చాలా ఉన్నాయి. ఒక 2 రోజుల నుంచి ఉతికినవి అలాగే పెట్టేశాను. ఆ 2 రోజుల బట్టలు మొత్తం వేసేసుకొని మడత పెట్టేసి చక్కగా సర్దేసుకోవాలన్నమాట. ఈ ఫోన్ అయితే చాలా స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఫుల్ హీట్ ఎక్కిపోతుంది అనమాట ఫోను. ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఆ వీడియో సేవ్ అవ్వలేదు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కుప్ప అండి, పెద్ద కుప్ప, బట్టల కుప్ప. అంత బట్టల్ని నేను మంచిగా సెగ్రిగేట్ చేసి మడత పెట్టిందంతా నేను తీసాను అనమాట. కానీ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల అదైతే వీడియో సేవ్ అవ్వలేదన్నమాట. సో అది ఏమంటారు, స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి వీడియో ఆగిపోయిద్ది మనకి, ఇంకా అది రికార్డ్ అవ్వదు. నేను రికార్డ్ అవుతుంది స్టాండ్కి పెట్టాను, అది స్పీడ్ పెట్టవచ్చు అని చెప్పేసి స్టాండ్కి పెట్టేశాను. నేను రికార్డ్ అవుతుందని చెప్పేసి బట్టలన్నీ మడత పెట్టాక లేసి ఆపుదామని చూస్తే అసలు రికార్డే అవ్వలేదు. ఫోన్ మంచిగా ఆఫ్ అయిపోయి ఉంది. అసలు ఎంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాధేసింది నాకు. కానీ కొన్నిసార్లు అంతే, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒకటి జరుగుతూ ఉంటుంది. సో అలాంటిదన్నమాట. ఇంకా పప్పు అయితే తాలింపేస్తూ ఉన్నాను, పప్పు ఎనుపుతూ ఉన్నాను. తాలింపేసి అది ఏమంటారు తాలింపు వేగేలోపు ఇంక ఇది ఎనుపొచ్చు అని చెప్పేసి ఎనుపుతూ ఉన్నాను అనమాట. మంచిగా ఉడికిందండి. మోస్ట్లీ ఈ కుక్కరే యూజ్ చేస్తున్నాను, ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి ఈ కుక్కరు. ఎవరికైనా కావాలంటే లింక్ అదే యాడ్ ప్రోడక్ట్స్లో యాడ్ చేస్తాను,
చూసి తీసుకోండి. నేను ఎటువంటి కూపన్ కోడ్లు అలాంటివి ఏమి ఇవ్వట్లేదండి. మీకు ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో ఉంది, యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా కొనుక్కోవాలంటే అక్కడ క్లిక్ చేస్తే మీకు పర్చేసింగ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అది పప్పు ఇనిపేసి తాలింపు అయితే వేసాను. తర్వాత దానికి ముందైన అంట్లన్నీ చక్కగా కడిగేసుకున్నాము. హ్యాపీగా నలుగురం కూర్చొని అన్నం అయితే తినేసామన్నమాట. తినే క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ఇంకా అందుకని అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే దగ్గర కూర్చేసి ఎత్తేస్తున్నాను అనమాట. నాకేమనిపించిందంటే మడత పెట్టేటప్పుడు ఎలాగో వీడియో తీయలేదు కదా, మడత పెట్టి ఏమంటారు మన కబోర్డ్స్లో పెట్టాను కదా, అదన్నా క్లిప్ చూపిద్దామని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకే ఇల్లు ఊడ్చడం అయిపోగానే ఇంకా కబోర్డ్స్లలోకి వెళ్ళి ఎవరు బట్టలు ఎక్కడైతే పెట్టానో ఆ ప్లేస్లన్నీ నేనైతే చూపించాను అనమాట. నేను ఇదంతా ఊడ్చిన తర్వాత నాగి చెప్తున్నారు, ఎలా ఉన్న ఇల్లు ఎలా చేసావే, అదంతా తీయాల్సింది అని చెప్పేసి. అంట్లయితే చాలా అయిపోయాయి, ఇంకా తిన్నాము అని చెప్పేసి నాగి కనపడి చూపించారనమాట. నాతో ఏమన్నారంటే ఇంకా బట్టలు కూడా చూపించానంటే సరే చూపిస్తాను అని చెప్పేసి ఇంకొచ్చేసి ఇదిగోండి పిల్లల బట్టలు, ఇన్ని బట్టలు మడతపెట్టి ఈ షెల్ఫ్లో పెట్టాను. ఇదంతా ఖాళీ చేశాను అనమాట. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఏ దానికి ఏ ప్యాంటు ఏ టీషర్ట్ దేని దానికి పెట్టేసి సర్దుదాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అక్క వాళ్ళు వచ్చారు ఈరోజు భోజనాలు అనుకున్నాం కదా, వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. ఇంకా ఈరోజు కాదు కాబట్టి ఆల్రెడీ చెప్పాను ఫోన్ చేసి, ఇంకా మళ్ళీ రేపు పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోతారు కాబట్టి వచ్చి చిన్నుపాయలు ఇంకా కొత్తిమీర కోయడం గోంగూర కోయడం అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఈ రోజైనా చేసుకొని వెళ్తే రేపు నేను వంటకి ఈజీగా ఉంటుందని చెప్పేసి వచ్చారనమాట. ఇంకా నా బట్టలు కూడా అలా గబగబా పెట్టేశాను, కానీ వాటికి సపరేట్ అయితే చేయలేదు. బీరువాలో పెట్టాల్సిన చీరలు కూడా బయట పెట్టేసి ఇంకా సర్దాక మీతో అయితే షేర్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా రండి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్.